హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సెంటర్ క్లిప్స్ చూడబోతున్నామండి. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటర్ క్లిప్స్. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇది అండి. దీనికి నేను క్రాన్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను గోల్డ్ కలర్లో, అండ్ సెంటర్లో రౌండ్ పింక్ కలర్ కుందన్ యూజ్ చేశాను. సో ఫస్ట్ నేను ప్యాచెస్ లాగా చేసుకున్నానండి. మనం ఓహెచ్పి షీట్ మీద అయినా స్టిక్ చేసుకోవచ్చు, ఆర్ మన వ్యాక్స్ స్ట్రిప్ మీదైనా స్టిక్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగా ఫస్ట్ 5 కుందన్స్ స్టిక్ చేసుకున్నాను. దాని మీద ఓవర్‌లాప్ చేస్తూ 3D లుక్ వచ్చేలాగా 3 కుందన్స్‌ని యూజ్ చేసుకున్నాను క్రాన్ షేప్. సో ఇలాగా ఆల్రెడీ ప్యాచెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో వాటిని మనకి క్లిప్‌కి కావాల్సినన్ని ప్యాచెస్ స్టిక్ చేస్తూ దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇవి ఈవెన్‌గా ఉండవు కాబట్టి కొంచెం క్రిస్ క్రాస్‌గా వస్తాయి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి దీనికి నేను కాసు అండ్ మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేశానండి. ఇది స్మాల్ సైజ్ సెంటర్ క్లిప్. సో ఫస్ట్ నేను స్మాల్ సైజ్‌లో కాసు తీసుకున్నానండి. సో ఫస్ట్ లేయర్ నేను కాసు స్టిక్ చేసుకుంటున్నాను. సో కాసు అంతా స్టిక్ చేసుకున్న తర్వాత 2 కాసుల మధ్యలో సెంటర్లో నేను ఇలాగా మూన్ షేప్ కుందన్స్‌ని 3 కుందన్స్‌ని ఇలా స్టిక్ చేస్తున్నాను. ఒక ఫ్యాన్ షేప్ లాగా, అండ్ సెంటర్లో రౌండ్ కుందన్ స్టిక్ చేస్తున్నానండి. సో ఇలాగ ప్రతి 2 కాసుల మధ్యలో ఇలా ఈ ప్యాటర్న్‌ని స్టిక్ చేస్తున్నాను. సో ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. సో థర్డ్ క్లిప్ వచ్చేసి ఇది కూడా విత్ కాసు, బట్ ఇక్కడ నేను యూజ్ చేసింది బిగ్ సైజ్ కాసు అండి. అండ్ ఇది సెంటర్ క్లిప్ బిగ్ సైజ్‌ది అనమాట కంపేర్ టు ది లాస్ట్ వన్. సో ఇక్కడ నేను క్లిప్‌కి ఫస్ట్ బేస్‌గా కాసువే స్టిక్ చేస్తున్నాను. బిగ్ సైజ్ కాసుని స్టిక్ చేసిన తర్వాత ఇలా నేను సెరామిక్ కుందన్స్‌ని తీసుకున్నాను వైట్ కలర్. సో వాటిని స్క్వేర్ కుందన్స్‌ని ఇలాగా 2 స్క్వేర్ కుందన్స్‌ని సెంటర్స్‌లో 2 కాసుల సెంటర్స్‌లో ఇలా స్టిక్ చేసుకున్నాను. సో మనకు కావాలనుకుంటే ఇలాగే సింపుల్‌గా వదిలేయచ్చు. బట్ నేను ఇక్కడ రెడ్ కలర్ కుందన్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ రౌండ్ కుందన్ని. సో ఈ 2 స్క్వేర్స్‌కి మధ్యలో రెడ్ కలర్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. సో దట్ నాకు బౌ షేప్, మనము మామూలుగా టై ఉంటుంది కదా, బేబీ టై, సో ఆ షేప్‌లో వచ్చేలాగా రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక ప్యాటర్న్‌లా వదిలేయచ్చు, బట్ నాకు ఎందుకో కొంచెం ఎంప్టీగా అనిపించింది. సో ఫస్ట్ నేను లక్ష్మీదేవికి ఇలా బొట్టు పెడుతున్నట్టుగా రెడ్ కలర్‌లో ఉందని చెప్పేసి పెట్టాను. బట్ కింద సైడ్ ప్లెయిన్‌గా అనిపించింది. సో కింద సైడ్ కూడా స్టిక్ చేశాను. సో ఇది ఫైనల్ లుక్ అండి. I hope you like this video. Please do like, share and subscribe.